తిరుమల తిరుపతికి భక్తులు పోటెత్తారు. దర్శన టికెట్ల కోసం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కు భారీగా చేరుకున్నారు. వచ్చిన భక్తులను వచ్చినట్టుగా జాగ్రత్తగా క్యూ లైన్ లో కనిపిస్తున్నారు భద్రతా సిబ్బంది. ఇయర్ ఎండింగ్ అలాగే వరుస సెలవులు కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. రేపటి నుంచి భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్ లో ఉన్నారు. సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్లు ఇస్తున్నారన్న ప్రచారం జరగడంతో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో అక్కడ రద్దీ నెలకొంది. వెంటనే పోలీసులు భక్తులను క్రమబద్ధీకరించారు. ఎస్పీ సుబ్బారాయుడు భూదేవి కాంప్లెక్స్ వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. సెలవులతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి తొక్కిసలాట జరగలేదని, తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. ఇక్కడ ఎస్ఎస్డి టోకన్స్ వచ్చారు. వాళ్ళు 15,000 ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ అయిపోయినాయని తెలిసి ఇమ్మీడియట్ గా ఇక్కడ దివ్యదర్శన్ టోకన్స్ దగ్గరకు వచ్చారు. సో వాళ్ళు ఇక్కడ ఇస్తారేమో టికెట్లు అని చెప్పి ఎక్కువ రావడంతో ఇవాళ కొంతమంది ఎక్కువ గ్యాదర్ అయ్యారు. ఈలోగా ఇక్కడ ఉన్న పోలీసు, విజిలెన్స్ వారు తగిన చర్య తీసుకోవడంలో ఫర్దర్ ఫోర్స్ రమ్మని చెప్పడం కూడా ఇమ్మీడియట్ పంపాము. అందులో కొంత ఎక్కువ ఫుట్బాల్ ఉండడం వల్ల కొంతమంది గ్యాదర్ అయ్యారు. బట్ ఇక్కడ ఎటువంటి లాఠీ చార్జ్ కానీ లేదా తొక్కిసలాట కానీ